Welcome to JRTV. Now we can discuss about marigold flowers cultivation, marigold plants cultivation on open terrace. So మనం ఎన్నో ఫంక్షన్స్కి ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ డెకరేషన్ పర్పస్, నెక్స్ట్ దండల రూపంలో మన సింహద్వారానికి, నెక్స్ట్ పూజా మందిరంలో, నెక్స్ట్ దేవుడి దగ్గర మనం ఇది చేస్తాం. ఇవి పూజ చేసిన మర్నాడు మనం డిస్కార్డ్ చేస్తాం. ఇది చెరువులో కలిపేయటం, లేదా బావిలో కలిపేయటం, లేదా సెలయేరులో కలిపేయటం, ఇటువంటివి చేస్తాం. ఈ ఫ్లవర్స్ మనం ఆ మురిగి నీటిలో కలిపే కన్నా మీరు ఎండబెట్టి నెక్స్ట్ మన ఎనీ సీజన్ ఈ మ్యారీగోల్డ్ ఫ్లవరింగ్ వస్తుంది మీకు త్రూఅవుట్ 365 డేస్లో మీకు ఈ బంతి పూలు మీకు హ్యాపీగా మనకి ఫ్లవరింగ్ వస్తాయి. మీకు శీతాకాలం కాదు, వేసవకాలం కాదు, వర్షాకాలం కాదు, అన్ని కాలాలలో మీకు బంతి పూలు దొరుకుతాయి. సో ఇవి మీరు ఎండబెట్టేసి నెక్స్ట్ అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఈ కుండీల్లో కానీ ఇవి లేదా మీకు ఇవి గ్రో బ్యాగ్స్లో కానీ మీరు అలాగా ఎండిన ఫ్లవర్ ఆ విధంగా గుచ్చేస్తే, మీకు సెపరేషన్ చేయకుండా గుచ్చేస్తే మీకు ఒక ఫ్లవర్ నుంచి ఇంచుమించుగా మీకు 20-30 ఇది బేబీ ప్లాంట్స్, బేబీ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ నారు కింద వస్తుంది. ఈ నారు మనం విడపాతితే మంచి హెల్తీగా ఈ మదర్ ప్లాంట్స్ మీకు వస్తాయి. మరి మేము ఈ ఓపెన్ టెర్రస్లో ఇది సక్సెస్ఫుల్గా చేసాం. ఎందుకంటే మనం పూజ చేసిన పువ్వులు ఎంతో పవిత్రమైనవి. అవి మురుగునీటిలో కలిపేయడం అది అవివేకం. నెక్స్ట్ ఇది స్టాగ్నేటెడ్ చెరువులో కానీ, లేదా దిగుడు బావిలో కానీ, లేదా మీకు ప్రవహించే సెలయేరులో కలిపితే అది ఇంకా మనం ఇది ఆనందించవచ్చు. కానీ స్టాగ్నేటెడ్ మురుగునీటిలో మనం పూజ చేసిన పువ్వులు కలపటం అంత మంచిది కాదు. సో ఈ బంతి పువ్వులు మీరు ఎండబెట్టేసి నెక్స్ట్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు కుండీలో పువ్వు బలంగా అలాగా నాటేస్తే మీకు నారు ఇంచుమించు ఒక ఫ్లవర్ నుంచి 20-30 బేబీ ప్లాంట్స్ వస్తాయి. అవి కొంత ఎదిగిన తర్వాత ఈ బేబీ ప్లాంట్స్ని మళ్ళీ మీరు విడపాస్తే మీకు బంతి పువ్వులు, మీకు వద్దంటే అన్ని బంతి పువ్వులు మీకు పూస్తాయి. సో ఇది అందరూ ఓపెన్ టెర్రస్ మీద మీకు హ్యాపీగా మీరు వినియోగించుకుంటే డెఫినెట్గా మంచి ఫ్లవరింగ్, నెక్స్ట్ పూజకి కావాల్సిన పువ్వులు బోల్డ్ మనకి వస్తాయి. మేము సక్సెస్ఫుల్గా మా ఓపెన్ టెర్రస్లో ఇది కల్టివేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ అది మళ్ళీ ఆ ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీరు పూజకు ఉపయోగించిన తర్వాత మళ్ళీ డ్రై చేయటం, నెక్స్ట్ అవి మళ్ళీ మీరు రీసీడింగ్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు బయట మార్కెట్లో విపరీతమైన రేట్లు. నెక్స్ట్ ఇవి మనం అన్నెసరీగా ఇప్పుడు పూజకి ఇది ఓన్లీ నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ గురించే మాట్లాడుతున్నాను. మిగతా ఫ్లవర్స్ మీకు ఇది సీడింగ్ పర్పస్ ఉపయోగపడకపోవచ్చు. ఏంటంటే మందార, నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఎక్కువగా పూజకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బంతి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఫిరంగిపాణి, అవి కూడా బిల్లగన్నేరు, ఇటువంటివి యూజ్ చేస్తారు. కానీ ఇది మ్యారీగోల్డ్ మాత్రమే మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్కి చాలా సులువుగా మీరు ఎండబెట్టిన తర్వాత ఆ ఫ్లవర్ని యాజ్ ఇట్ ఈజ్ కుండీలో మీకు గుచ్చేస్తే ఒక్కొక్క ఫ్లవర్ నుంచి 20-30 బేబీ ప్లాంట్స్ నారు వస్తుంది. నారు అంటే మీకు ఇది నారు వస్తుంది. దాన్ని విడపాతి మీకు ప్లాంట్స్, మీకు ఓపెన్ స్పేస్ ఉన్న టెర్రస్లో కొద్దిగా సిట్అవుట్, కొంత సన్లైట్ 3 to 4 hours
సన్ ఎక్స్పోజర్ ఉన్నా అక్కడ బంతి మొక్కలు మీరు పెంచితే మంచి ఫాస్ట్గా గ్రో అవుతుంది. వాటర్ 2 పూట్ల మీకు వాటర్ వేస్తే బంతి చాలా ఫాస్ట్గా, మంచి అగ్రెసివ్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి పొటెన్షియల్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి మీకు ఫ్లవరింగ్ వస్తుంది. నెక్స్ట్ హనీ బీస్ మీకు ఎన్నో విపరీతంగా మీకు ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్ నుంచి హనీని సక్ చేసి తీసుకెళ్తుంది. సో అందువల్ల మీకు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కల్టివేషన్ అంత ఈజీ. ఇంకా ఏ ఆర్నమెంటల్ ఫ్లవర్స్కే రాదు. ఇది చాలా సులువుగా ప్రతి ఇంట మీకు బంతి పువ్వు కల్టివేషన్ హ్యాపీగా టెర్రస్ మీద మీకు అపార్ట్మెంట్ అవుతే మీకు సిట్అవుట్ ఉన్న లిమిటెడ్ స్పేస్లో మీరు చేసుకోవచ్చు. లేదా ఇండివిజువల్ మీకు హౌస్ ఉంటే మీకు టెర్రస్ మీద ఒక కుండీలో ఈ ఫ్లవర్స్, ఎండిపోయిన ఫ్లవర్స్ మీరు అదే అప్సైడ్ డౌన్ మీరు పెట్టి, అంటే మీకు అదే ఎండిపోయిన ఫ్లవరు తొడిమి మీకు లోనకే గుచ్చేసి వాటర్ పుష్కలంగా వేస్తే విదిన్ 3 to 4 డేస్లో మీకు జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్లవర్ నుంచి ఇంచుమించుగా 20 నుంచి 30 బేబీ ప్లాంట్స్ వస్తాయి. మీకు ఉన్న స్పేస్ను బట్టి మీరు 2 ఫ్లవర్స్ లేదా 3 ఫ్లవర్స్ మీరు కుండీలో వేసిన తర్వాత వాటి నుంచి వచ్చే బేబీ ప్లాంట్స్ని మీరు విడపాస్తే మంచి మదర్ ప్లాంట్స్ మంచి హెల్దీగా, మంచి ప్రొడక్టివ్గా, మంచి యాక్టివ్గా, మంచి పొటెన్షియల్గా, మంచి రెజ్యువనేషన్ తోటి ప్లాంట్స్ మీకు పెరుగుతాయి. మరి మేము చేసిన వీడియో మీరు చూసి మీరు ఒక అవగాహనకి వస్తారని నేను విశ్వసిస్తున్నాను. సో మీరు కూడా ఈ ఓన్లీ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ మాత్రం మీరు స్టాగ్నేటెడ్ ఇది చెరువులో కానీ లేదా బావిలో కానీ, దిగుడు బావిలో కానీ, మురికి గుంటలో కానీ కలపకుండా అవి ఎండబెట్టి మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తే మీకు ఎంతో కొంత వాతావరణంలో ఉన్న వేడిని మీరు తగ్గిస్తారు. ఎందుకంటే ప్లాంట్ ఎప్పుడు అట్మాస్ఫియరిక్ హీట్ని అబ్జార్ప్షన్ చేసుకుని ఫోటోసింథసిస్ ప్రక్రియ మన సూర్యరశ్మి ద్వారా గ్రహించి, సూర్యరశ్మిలో ఉన్న వేడిమిని గ్రహించి, నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ హీట్ని గ్రహించి మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా చేసుకుని మనకి బ్యూటిఫుల్గా గోల్డెనిష్ ఎల్లో కలర్లో ఉన్న, ఆరెంజ్ కలర్లో ఉన్న బంతి పువ్వులు మనకి ఇస్తుంది. సో మీ వంతు మీరు ఈ వాతావరణం యొక్క వేడిమిని తగ్గించడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తే అందరూ సంతోషిస్తారు. సో బంతి పువ్వులు మీరు ఎండిపోయినవి బయట పడేయకుండా మీరు ఎండబెట్టి రీప్లాంటేషన్ చేస్తే మీకు ఎంతో కొంత వాతావరణంలో వేడిమి తగ్గుతుంది. ఇది ఒక 10 మంది చేసిన మీకు మైక్రో టెంపరేచర్ లెవెల్స్ మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్లాంట్స్ ఎక్కువగా పెంచడం వల్ల మీకు సూర్యరశ్మిని గ్రహించి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ జరిగి మీకు వాతావరణంలో ఉన్న వేడిమిని మీకు ప్లాంట్ అబ్జార్ప్షన్ చేసేసుకుని మీకు పత్రహారితాన్ని తయారు చేసుకుని మీకు మన వాతావరణాన్ని కూల్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మరి డీఫారెస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరో యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఇటువంటి భయంకరమైన బ్యాక్టీరియల్, నెక్స్ట్ వైరల్, నెక్స్ట్ ఫంగల్, నెక్స్ట్ రేడియేషన్కి సంబంధించిన చర్మ వ్యాధులు అన్నీ సమూలంగా పోవాలంటే మీరు ప్లాంటేషన్ ప్రోగ్రాంలో అందరూ పాలు పంచుకోవాలి. నెక్స్ట్ మీరు తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ ప్లాంట్స్ నాటే టెక్నాలజీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తేనే ఈ రోజుల్లో మీకు గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ మీకు గ్లోబల్ వార్మింగ్ తగ్గి మానవ జాతి మనుగడకి ప్రశాంతమైన వాతావరణం, నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ మరి స్కిన్ క్యాన్సర్స్ అనేవి తగ్గుముఖం పడతాయని నేను మీకు సలహా ఇస్తున్నాను. సో
అందరూ ఈ బంతి పువ్వులు ఎండబెట్టి మళ్ళీ రీప్లాంటేషన్ చేసి వెజిటేటివ్ ప్రొపగేషన్లో పాలు పంచుకోండి. సో మనకి ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ వాతావరణంలోని వేడిమిని ఎంతో కొంత ఆ ప్లాంట్స్ మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మీకు తగ్గించే ఏర్పాటు చేస్తాయి. నమస్తే.